వెల్కమ్ టు జ్యోతి ఆదిత్యన్ ఛానల్. మీకోసం కొన్ని చిట్కాలు. మీకోసం మొదటి చిట్కా. వెల్లుల్లి మనం టైం లేదని ఇలా తీసి అలా పోపులో వేసేస్తూ ఉంటాం. అలా కాకుండా వెల్లుల్లి ఒక 5 నిమిషాలు గాలికి తగిలేలా ఉంచి పోపులో వేస్తే మరీ మంచిది. ఎందుకంటే గాలి తగిన వెల్లుల్లికి క్యాన్సర్తో పోరాడే శక్తి ఎక్కువగా ఉంటుంది. మనం మసాలా దినుసులు వేసి మిక్సీలో మసాలా పిండి పట్టినప్పుడు ఆ మిక్సీ జార్లో మసాలా వాసన అలానే ఉంటుంది. ఆ వాసన పోవాలంటే నేను చిట్కా చెప్తా. అదేంటంటే మసాలా పిండి పట్టిన మిక్సీ జార్లో 3 బ్రెడ్ ముక్కలు కానీ గ్రైండ్ చేస్తే ఆ వాసన అంతా పోతుంది. మనం ఫ్లాస్క్లో కాఫీలు టీలు ఎక్కువ నిల్వ ఉంచడం వల్ల వాసన వస్తూ ఉంటుంది. అది ఎంత శుభ్రం చేసినా వాసన పోనే పోదు. ఆ వాసన పోవాలంటే నేను చిట్కా చెప్తా. అదేంటంటే వాసన వస్తున్న ఫ్లాస్క్ని ఒక్కసారి మజ్జిగతో కడిగి చూడండి, వాసన అంతా పోతుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను చెప్పిన చిట్కాలు ఎవరైనా పాటించి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.